హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి రుచులు. చాలా థ్యాంక్స్ అండి, మీ అందరికీ నన్ను ఎంతగానో మంచిగా ఆదరిస్తున్నారు. ఎంత మంచిగా ఆర్డర్స్ వస్తున్నాయి, ఎంత మంచిగా కామెంట్స్ వస్తున్నాయి, ఎంత మంచిగా వాట్సాప్ లో వాయిస్ మెసేజ్లు ఎంత మంచిగా పడుతున్నాయి. చాలా బాగున్నాయి, టేస్ట్ గా ఉన్నాయి. ప్యాకింగ్ కూడా బాగా నీట్ గా ఉంది. హెవీ ప్యాకింగ్ చేసి పంపిస్తున్నావు అని చాలా మంచిగా కామెంట్స్ చాలా బాగా ఆదరిస్తున్నారు. మీరందరూ కూడా మంచిగా ఇలానే నన్ను ఆదరించాలి. మీకు ఏం మంచి మంచి ఐటమ్స్ ఇంకా అన్ని చూపిస్తాను అనమాట. ఈ రోజు అయితే డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట. ఓకేనా అండి, ఈ రోజు అయితే డ్రై ఫ్రూట్ లడ్డు. అందరూ అడుగుతున్నారు, అక్క డ్రై ఫ్రూట్ లడ్డు వీడియో పెట్టండి అక్క, నువ్వు చేస్తున్నావు కదా అని. అయినా సరే మీకు ఎవరికైనా చేసుకోవాలని ఉంటే చేసేసుకోండి. మీరు ఎవరు చేసుకోలేని వాళ్ళు ఉంటే నాకు ఆర్డర్ పెట్టండి, నేనైతే పంపిస్తాను. మీరు చేసుకోగలిగితే చేసుకోండి. కంప్లీట్ గా డ్రై ఫ్రూట్ లడ్డు, సూపర్ టేస్ట్ తోటి హెవీ డ్రై ఫ్రూట్ లడ్డు చూపిస్తా ఈ రోజు. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. ఒక లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. మన వీడియోలు షేర్ అయితే ఎవరైనా ఆర్డర్స్ కావాలంటే పెట్టుకుంటారండి. ప్లీజ్ షేర్ చేయండి, ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది. కామెంట్ చేయడం వల్ల కూడా మన వీడియోస్ వేరే వాళ్ళకి షేర్ అయితే మీరు ఒక కామెంట్ ఒక లైక్ చేయడం వల్ల నాకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ రోజు డ్రై ఫ్రూట్ లడ్డులోకి అయితే వెళ్దాము మనము. ఇప్పుడు ఫస్ట్ నేను ముందు బాదం కోసుకుంటానండి. ముక్కలు ముక్కలుగా బాదం కోసుకుందాము మనం. అందరూ బ్లౌజులు వేసుకోండి అక్క చేతికి అంటున్నారండి. బ్లౌజులు వేసుకుంటే ఆర్టిఫిషియల్ గా ఉండిద్దిలే గానీ వీడియో కోసం బ్లౌజులు వేసుకొని వీడియో తర్వాత నార్మల్ గా చూపించడం నాకైతే చేతనవ్వట్లేదు అనమాట. నేను ఇంక ఇలానే ఉంటాను కాబట్టి ఇంక ఇలానే పెడుతున్నాను. లేదక్క మీరు బ్లౌజులు వేసుకునే చేయండి అని ఎక్కువ కామెంట్స్ మాత్రం వస్తే ఖచ్చితంగా బ్లౌజులు వేసుకునే చేస్తాను. మన చేతులతో మనం చేస్తేనే ఆ టేస్ట్ అండి. బ్లౌజులు వేసుకొని చేస్తే ఆ టేస్ట్ ఏముండిద్ది. ఇవన్నీ సన్నగా కట్ చేసుకుంటున్నానండి. ముందు బాదం అయితే నేను బాదం పప్పు సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఓకే అండి, బాదం పప్పు జీడిపప్పు కూడా చాలా వరకు కట్ చేశానండి. జీడిపప్పు కూడా నేను ఏంచి కాల్చి పప్పులు కొట్టిన జీడిపప్పు ఉంటాయి, అవి తీసుకొచ్చుకున్నాను అనమాట. మామూలు జీడిపప్పు అయితే తెచ్చుకోలేదండి. వచ్చేసి పిస్తా అండి. ఓకే అండి, ఇదైతే పిస్తా అనమాట. పిస్తా కూడా కట్ చేసుకుందాం మనం. నేను కొంచెం చూపిస్తున్నానండి. ఏందక్క కొంచెం కొంచెం కోస్తున్నాం అంటారేమో. పిస్తా కూడా కట్ చేస్తున్నాను. పిస్తా కూడా మంచి పిస్తా తీసుకొచ్చానండి. పిస్తా కూడా బాగుండాలి. డ్రై ఫ్రూట్ లడ్డు అంటే పిస్తా లేకపోతే ఆ టేస్ట్ ఏమి ఉండిద్ది అండి. పిస్తా కూడా చాలా హెవీ రేట్ ఉంది. 2000 పిస్తా పప్పు అన్ని అవి కాసిన కోస్తే చాలా లడ్డు అయిద్దండి. అందుకని కొంచెం కొంచెం కోస్తున్నట్టు అనిపించింది మీకు. అవి కాసిన కట్ చేసుకుంటున్నాను. ఇవి ఏదైనా మిషన్ ఉంటే మీరు మిషన్లో వేసుకొని కట్ చేసుకోవచ్చు. బట్ నా కాడ మిషన్ లేదు కాబట్టి నేను చేతితో కట్ చేస్తున్నాను. ఓకే అండి, 3 అయిపోయిన పిస్తా బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు 3 కట్ చేసా కదా. ఇప్పుడు నేను కొంచెం ఈ పుచ్చపప్పు అండి కొంచెమే వేస్తున్నా, ఎక్కువే ఇట్లా పుచ్చపప్పు. ఇవన్నీ వేయించాలి ఇప్పుడు నేతిలో. పుచ్చపప్పు కొంచెం వేసాను. ఇవి వచ్చేసి గుమ్మడి గింజలండి. ఇవి కూడా కొంచెం వేసాను. ఇంక డైరెక్ట్గా వేసేసాను. ఇవి కూడా కొంచెం ఒక గుప్పెడు వేసాను. ఇప్పుడు ఈ ఖర్జూర ఇత్తనం ఉండ ఖర్జూర అండి మనకి. ఇవి ఇత్తనం తీసుకోవాలి. ఇదిగోండి సీడ్ ఉండిద్ది ఇందులో. ఇదిగోండి సీడ్ ఉన్న ఖర్జూర అనమాట. చాలా బాగా స్మూత్ గా ఉండిద్ది. ఇది ఇత్తనం తీసుకుంటున్నాను. ఇది ఒక రకం ఖర్జూర అనమాట. ఇవన్నీ పట్టవండి, ఖర్జూర కొంచెం తీస్తున్నాను. ఇవ్వండి ఇవి సరిపోతాయి. ఈ ఖర్జూరాలో కూడా ఇవన్నీ పట్టవండి మనకి. చూపిస్తానండి ఎన్ని పడతాయో. చాకేది అంతే అండి. ఈ ఖర్జూర ఈ కాసిన ఇంతవరకు సరిపోతాయి. ఇవి ఏం చేసుకోవాలి మనము, గసగసాలు వేయాలి. ఇత్తనం ఉండదండి, ఇవి ఇత్తనం లేని ఖర్జూర. సన్నగా కట్ చేసుకోవాలి వీటిని మనము. చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. మనకి వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి వీటిని. ఇదిగోండి ఇట్లా వీలైనంత సన్నగా మనం వీటిని కట్ చేసుకొని ఓ పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ అంతే కట్ చేసుకోవాలండి. మొత్తం కట్ చేసి చూపిస్తే మీకు లేట్ అయింది. ఇవన్నీ కట్ చేశాక నేను వేయించేటప్పుడు చూపిస్తాను మీకు. సరే పూసగా నెయ్యి కాగబెట్టే చూపిద్దాం అంటే కుదరట్లేదండి. ఇంటికాడ నుంచి కాగబెట్టుకొచ్చుకుని ఇదిగోండి ఇంకా పట్టిద్దండి. వేస్తాను ఇప్పుడు. ఈ వేయించడం వరకే, పప్పులు వేయించుకుందాం ఇప్పుడు మనం. పప్పులన్నీ లైట్గా
నెయ్యిలో ఏం చేస్తున్నాను. దీంట్లో హనీ కూడా వేస్తానండి, చూపిస్తాను మీకు. సన్న మంట మీద నెయ్యి స్మెల్ మంచిగా అసలు సూపర్ గా వస్తుందండి. ఇవైతే సన్న మంట మీద బాగా ఏగాలన్నమాట. బాగా అంటే ఎర్రగా ఏగకూడదు, లైట్ గా దోరగా ఏగితే మనకి చాలా టేస్ట్ గా ఉంటాయి. పచ్చిదనం లేకుండా ఏగాలన్నమాట, చాలా చాలా టేస్ట్ గా ఉంటాయి. అవి ఏగిపోయినాయండి. ఇప్పుడు తీసి అయితే నేను పళ్ళెంలో పోసుకుంటున్నాను. ఇప్పుడైతే గసగసాలు వేయాలండి. ఇది కొంచెం ఇవి తీసి ఆడపోసాక గసగసాలు అయిపోండి. గసగసాలు అయితే వేస్తున్నాను అనమాట. గసగసాలు ఏంటంటే ముందే వేసుకుంటే మాడిపోతాయని కొంచెమే వేసానండి గసగసాలు. తర్వాత వేసాను, కొంచెం కాదు, తర్వాత వేసాను. ఇప్పుడు ఈ గసగసాలన్నీ దాంట్లో ఆ వేడికి గసగసాలు వేగిపోతాయి పట్టిని. ఇప్పుడు ఇంకా అవన్నీ వేసుకున్నాం కదా. ఓకేనండి, ఇవైతే ఇప్పుడు మనం కలుపుకుందాం. ఖర్జూరా వేసి ఇవ్వండి, ఖర్జూరా ఇది పట్టుకోండి. బాగా నల్లపాలి. ఇదిగోండి, ఇది ఇందాక నల్ల ఖర్జూర అనమాట. ఇవి కూడా బాగా నలపాలి. ఇది హనీ అండి, అంత ముందు తెచ్చుకున్నాం అనమాట. ఈ హనీ ఇంట్లో కానీ అది వేస్తున్నా ఇప్పుడు నేను. ఇది గడ్డ కట్టింది. ఈ హనీ గడ్డ కడితే ఇప్పుడు ఎచ్చబెట్టాను అనమాట. దీన్ని నేను ఎచ్చబెట్టి ఒక గిన్నెలో తీసుకున్నాను. బాగా గడ్డ కట్టింది ఈ హనీ అనేది. ఇప్పుడు కొంచెం వేస్తున్నా. న్యాచురల్ హనీ ఇలానే ఉండిద్దండి. ఇది మేము చెట్లుది కొట్టించుకొచ్చుకున్నాం మా ఇంట్లో కావాలని. ఎందుకంటే మా చిన్న బాబుకి సరిగ్గా మాటలు రావు కదా, హనీ పెడితే మాటలు వస్తాయి అన్నారని న్యాచురల్ హనీ అది కొంచెం వేసాను అనమాట. ఇప్పుడు హనీ వేసాక బాగా మదాయించుకోవాలండి. అది అనేది మదాయించుకుంటే ఏంటంటే మనకి ఆ ఖర్జూర హనీ మొత్తం కలిసి ముద్దలాగా అవ్వాలి. ముద్దలాగా అయితే మనకి ఈ లడ్డుకి ఇంకా పాకం అవసరం లేదండి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డుకి ఏంటంటే పాకం లేకుండా మాకు అచ్చము తేనెతోటి, అచ్చము డ్రై ఫ్రూట్స్ తోటి, ఖర్జూరాతోటి కావాలన్నారు వేరే వాళ్ళు. వాళ్ళ కోసం కడుతున్నాను ఇది. ఇట్లా నేను మనకు ఆర్డర్ పెట్టే వాళ్ళకి కూడా ఇలానే ఇస్తున్నాను అనమాట. ఇది ప్రత్యేకంగా వాళ్ళు కావాలని అడిగారు కాబట్టి మీకు ఈ వీడియో ఇది ఒక్కరోజు చేసి చూపిద్దామని చూపిస్తున్నాను. బట్ ఇంకా అలా చేశాక మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ముద్దలు మనం కట్టుకోవచ్చండి. నేను కట్టే కేజీకి 30 వరకు వస్తాయి, 28, 30 వరకు వస్తాయండి కేజీకి. మీకు ఎవరికైనా కావాలంటే మనకి ఆర్డర్ పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, నేను టైటిల్లో నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి. ఇవే కాదు, మన దగ్గర అన్నీ ఇప్పుడు పచ్చళ్ళు, కారం పొళ్ళు, మన దగ్గర పచ్చళ్ళు, స్వీట్స్, ఆర్ట్స్ అన్ని రకాలు ఉన్నాయన్నమాట. మీకు ఏ కావాలన్నా ఆర్డర్ పెట్టుకోవచ్చు. అన్నీ అసలుకి మీకు ఏ కావాలంటే అవి సూపర్ పర్ఫెక్ట్గా చేసి పెడుతున్నా. పండు మిర్చి పచ్చడి, కారం అన్నీ ఉన్నాయి మన దగ్గర. కారం కూడా కూర కారం అంటారు, పచ్చళ్ళ కారం ఉంది మనకి, మంచిగా ఉందన్నమాట. కారం కూడా 341 కాయలు అనమాట. మంచి పర్ఫెక్ట్ కాయలతోటి కారం పంపిస్తున్నాను. మీకు ఎవరైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి నెంబర్కి. చూసారుగా డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ఎలా వచ్చిందో, సూపర్గా వచ్చిందనమాట. మనకి నేను అనుకున్న దానికన్నా కూడా ఇంకా బాగా వచ్చిందనమాట. వాళ్ళు వచ్చి లడ్డు సంబంధించిన వాళ్ళు డైరెక్ట్గా వచ్చారనమాట నా కోసం. వాళ్ళు వచ్చి నిల్చున్నారు, వాళ్ళకి ఇస్తున్నాను లడ్డు సూపర్గా ఉందని చెప్పారనమాట. వెంటనే వాళ్ళ ఇంకా బాక్సులో పెట్టేస్తున్నాను. వాళ్ళకి కేజీ చెప్పారనమాట. వాళ్ళకి కేజీ అవుతాయండి ఇవన్నీ. పర్ఫెక్ట్గా మంచిగా సూపర్ టేస్ట్గా ఉందన్నారు. 2 ఇచ్చాము, టేస్ట్ కూడా చేశారు. చాలా చాలా బాగుందన్నారు. మీకు కూడా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి కనిపిస్తున్న నెంబర్కి. ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వాళ్ళకి షేర్ అయ్యిద్ది. వేరే వాళ్ళు కూడా ఎవరైనా కావాలంటే ఆర్డర్స్ పెట్టుకుంటారు. మన దగ్గర అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. కావాలంటే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.